మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 1 నుండి 9వ తారీఖు వరకు నిర్వహిస్తున్న విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా నేడు 3వ రోజు రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం నుండి సిద్దిపేట చౌరస్తా మీదుగా మున్సిపల్ వరకు పొరవీధుల గుండా పాఠశాల విద్యార్థులచే భారీ ర్యాలీ చేపట్టారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎం దేవేందర్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, సుందర్ సింగ్, మల్యాల కిషన్, అనిల్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు। మైసే ఇదే ఒక జరగండి। గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్ మరి ఆఫీస్ బిల్డింగ్ రైట్స్ అవి ఎలిమినేషన్స్ చేయడం జరిగింది। ఈ 3 తారీఖు నాడు స్పెషల్గా మున్సిపాలిటీస్ అర్బన్ డే కాబట్టి అర్బన్ డే నాడు వాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ అధ్యక్షుడిగా చైర్పర్సన్ మరి వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ మరి స్టాఫ్ మరి మెంబర్ సిబ్బంది అందరూ ర్యాలీ చేపట్టి తర్వాత హెల్త్ క్యాంప్ ఏదైతే మన శానిటేషన్ లేబర్స్ మళ్ళీ ఆ తర్వాత మెప్మా వాళ్ళకి ఏంటంటే కొన్ని వాళ్ళ ఎస్హెచ్ గ్రూప్స్కు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ స్టాల్స్గా ప్రదర్శించడం పడుతుంది, మరియు లేబర్లకు ఏంటంటే సన్మాన కార్యక్రమం చేపట్టబడుతుంది। ఈరోజు స్పెషల్గా అర్బన్ డే చేయబడుతుంది। మరి అదేవిధంగా ఏంటంటే మనము 4th నుంచి రిలీజియస్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ప్లేసెస్ 4 తారీఖు నుంచి 6 తారీఖు వరకు పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది। మళ్ళీ 7 తారీఖు నాడు హిస్టారికల్ ప్లేసెస్ 7 తారీఖు నాడు మళ్ళీ ఏదైతే 8th 9th ఉందో వాటర్ బాడీస్ ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయో మొత్తం క్లీన్ చేయబడుతుంది। ఈ విధంగా కార్యక్రమాలు మేము ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం చేపట్టాల్సిందో అన్నీ 100% చేస్తున్నాం। అందరికీ ధన్యవాదాలు।